నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఎక్కడ ప్రపంచ వేదికలు కనిపించినా భారత్ మీద, జమ్మూ కాశ్మీర్ మీద కుళ్ళుకునేటోడు పాకిస్తాన్. ఏదో రూపంలో మాట్లాడతాడు. మళ్ళా మాటల యుద్ధం మనోళ్ళు వేస్తుంటే వాడిగా ముఖం ఎక్కడ పెట్టుకోవాలని కూడా తెలియదు. మనది సాక్ష్యాలతోటి ఉంటుంది. కాశ్మీర్ ఎప్పటికైనా ఆక్రమిత కాశ్మీర్ మనదే. తలుచుకుంటే ఒక్క 10 నిమిషాలు చాలు ఆక్రమిత కాశ్మీర్ మన హ్యాండ్ ఓవర్ కావడానికి. పాకిస్తాన్ సర్వనాశనం కావడానికి 20 నిమిషాలు చాలు. హాఫ్ అన్ అవర్లో కథం పడతాం పాకిస్తాన్. అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఐరాసార్ నిర్వహిస్తున్నటువంటి ఐక్యరాజ్య సమితి నిర్వహించిన దాంట్లో కూతలు కూసిన పాకిస్తాన్ వాడికి మన అధికారులు గట్టి ఎదురుగా దెబ్బ వేసారు. అనుపమ సింగ్ చాలా గట్టిగా మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పింది. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్ ప్రతినిధికి భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్ గట్టి సమాధానం ఇచ్చారు. మనం దగ్గరుంటే వాటి చెంప వాళ్ళగొట్టి చెప్దాం. ఎందుకంటే ఆమె అధికారి కాబట్టి ఒక పద్ధతిగా చెప్పింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, శిక్షణ ఇవ్వడం, వారిని ప్రభుత్వ విధానంలో భాగంగా ఉపయోగించడం పాక్కు అలవాటైందని ఆరోపించింది. పక్కా ఆధారాలు. వాడు ట్రంప్ గారు కూడా నమ్ముతాడు. కానీ అయినా మళ్ళా పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు వాడు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ వార్షిక నివేదికపై జరిగిన చర్చ సందర్భంగా భారత్ రైట్ ఆఫ్ రిప్లై నియోగించిన అనుపమ సింగ్ జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. కాశ్మీర్ గతంలోనూ, ప్రస్తుతం, భవిష్యత్తులోనూ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటుంది. పరిష్కారం కావలసిన ఏకైక అంశం పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన భారత్ భూభాగాలను తిరిగి అప్పగించడమని స్పష్టం చేసింది. ఆక్రమిత కాశ్మీర్ విషయంలో వెనకంజ వేసేది లేదు. ఎవడు మధ్యవర్తి వస్తామన్నా ఇసిరి కొట్టుడేవాడు. మూడోవాడు రానే రావద్దు. రెండవది పాకిస్తాన్ తోటి చర్చలు అవసరం లేదు. అక్కడ తిరుగుబాటు వచ్చింది. ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు వచ్చింది. మాకు భారత్లో విలీనం చేయండి రా, మీకు పాకిస్తాన్లో ఉంటే మాకు తిండి లేదు, తిప్పలు లేవు, ఏది లేదురా అని మొత్తుకుంటున్నారు వాళ్ళు. ఇటువంటి సిచ్యువేషన్లో ఆర్మీ దించాలి, కథం పట్టాలి. ఆక్రమిత కాశ్మీర్ కూడా మనం కబ్జా చేసుకోవాలి. ఎవరితో చర్చలొద్దు, మూడో వ్యక్తి రావాల్సిన అవసరం లేదు. కరాఖండిగా ప్రపంచ వేదికలలో నిర్భయంగా చెప్పేటువంటి శక్తి సామర్థ్యాలు, సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. ఏమంటారు ప్రేక్షకులారా? అనుపమ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉగ్రవాదులకు ఊతమిచ్చేటువంటిది, ప్రభుత్వ అండ ఉన్నటువంటిది. ఉగ్రవాదులకు ప్రభుత్వమే నేరుగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ విషయంలో తలదూర్చడానికి వీలు లేదు. భవిష్యత్తులో కూడా అది జమ్మూ కాశ్మీర్ మనదే. ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఒకటి రావాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటే తక్షణమే ఆక్రమిత కాశ్మీర్ కూడా మన వశమవుతుందని అనుపమ సింగ్ చెప్పింది. మరి ఆమెతో ఏకీభవిద్దామా, ఏకీభవించకుండా ఉందామా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.